175 సీట్లకి దగ్గరగా అంటున్న బొత్స ఐపాక్ ఎఫెక్ట్ గట్టిగా పడిందా? నిన్న మీరు చెప్పినట్టు బొత్స సత్యనారాయణ గారు 34 స్థానాలు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్లో ఉన్న 34కి 34 స్థానాలు వస్తాయని చెప్పేశారు. అలాగే ఇంకోటి కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న 175కి మొన్న వచ్చిన దానికంటే ఎక్కువ వస్తాయన్నారు. అంటే 151 కంటే ఎక్కువ వస్తాయన్నారు. పార్లమెంట్ స్థానాలు కూడా 22 కంటే ఎక్కువ వస్తాయన్నారు. నిజంగా చాలా గొప్ప విషయం. అంటే వాళ్ళకున్న కాన్ఫిడెన్స్. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 151 పైన వస్తాయని చెప్తే అసెంబ్లీ స్థానాలు, బొత్స సత్యనారాయణ గారు 34 వస్తాయని చెప్పారు. మరి ఇప్పుడు కానీ ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కనీసం ఏది గవర్నమెంట్ వచ్చిద్ది అని పందాలకు కూడా రావట్లేదంట రాజుగారు. నేను అనేది కాదండి, గ్రౌండ్ లెవెల్ అదే ఉంది. ప్రజలు అనుకుంటుందో మనం చెప్పాలి కదా. గవర్నమెంట్ వచ్చిద్దని, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిద్దా, టీడీపీ గవర్నమెంట్ వచ్చిద్దా అని రూపాయికి రూపాయి ఇది పందెం. ఈ పందానికి ఎవరిని పిలిచినా రావట్లేదని మా మిత్రుడు రాజుగారు వాసుబాబు అని ఒక ఆయన ఉంటాడు. ఆ వాసుబాబు ఉదయం చెప్తున్నాడు, సార్ మాకేమైనా పందాలు వేయటం అలవాటు, నాకెవరు పందాలకు ఎవరు దొరకట్లేదు అని అన్నాడు. నేనేం చేయమంటావయ్యా అన్నా. సార్ కాదండి మీకేం తెలుస్తుంటాయి కదా అన్నాడు. నాకు తెలియదు వాసుబాబు, నువ్వే ఎత్తుక్కో అని చెప్పా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత కూడా రూపాయి అంటే గవర్నమెంట్ వచ్చిద్ది రాదు అని పందెం వేసేటువంటి వాళ్ళు దొరకటం లేదట. అలాగే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు 34 అన్నారు కదా, కనీసం 34కి కనీసం సగము ఉత్తరాంధ్రలో వస్తాయని వారు పెడితే పందెం పెట్టడానికి రెడీగా ఉన్నారట. సరే 34కి ఎన్నో కొన్ని పందానికి రెడీగా ఉన్నారు కదా. మరి వారు అన్నారు కదా, అన్నప్పుడు మరి దానికి ఎవరో ఒకరు సిద్ధం కావాలి కదా. అంటే మనం అంటుంది పందాలు పెట్టమని కాదు, అది తప్పు. కానీ దానికోసం ఇంట్రెస్ట్గా ఉండేటువంటి వాళ్ళు, దానికోసం ఉత్సాహంగా ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా. వాళ్ళందరూ అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ముందుకు రాకపోతే ఎలా అండి అని అంటారు. ఏం చేయాలి దానికి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, లేకపోతే పందాలు పెట్టిన వాళ్ళని అడగండి, వాళ్ళ పార్టీ వాళ్ళని, లేదా బొత్స సత్యనారాయణ గారు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఆయన అడగండి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడం కోసం జరుగుతున్నాయి. అసలు రేపు పోలింగ్ బూత్ల దగ్గర, రేపు కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర ఏజెంట్లు కూడా ఉండరేమో అనేటువంటి ఒక ఆందోళనతో మనం గెలవబోతున్నాము అనేటువంటి దాన్ని ఒకటి బిల్డ్ చేసి చెప్తున్నారు. ఇప్పుడు నిన్న ఐపాక్లో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ వెళ్ళిపోయారు, ఇక టూర్కి వెళ్ళిపోయారు వారం 10 రోజులు. బొత్స సత్యనారాయణ గారు వాళ్ళు చెప్పారు, మరి ఆయన ఎప్పుడు వెళ్తారో తెలియదు. ఈ మొత్తం జరుగుతున్న ఎపిసోడ్లో ఏంటంటే పాజిటివ్ వైబ్రేషన్ లేదు వైఎస్ఆర్సీపీ. 74 స్థానాలు వస్తాయని కొంతమంది, 70 స్థానాలు వస్తాయని, లేదా 60 స్థానాలు వస్తాయని పందాలు పెట్టుకుంటుంది. గవర్నమెంట్ వచ్చిద్దని వైసీపీ తరఫున పందెం పెట్టడానికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వాసుబాబుని అప్పచెబుతాను, ఆయనకంత పందెం అంట ఇవ్వండి. ఇప్పుడు కొంతమంది అంటే మధ్యలో మీడియేటర్ దగ్గర అమౌంట్స్ పెట్టిన వాళ్ళు అంటేనే తర్వాత ఏదైతే పిక్చర్ ఓటింగ్ అయిపోయిన తర్వాత అంటేనే మా డబ్బులు మాకు ఇచ్చేయండి, కావాలంటే మీ కమిషన్ ఎంత దాన్ని తీసేసుకొని మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని చెప్పేసి వైసీపీ మీద కాసిన వాళ్ళందరూ డబ్బులు అడుగుతున్నారు, బతుములాడుకుంటున్నారంట మీడియేటర్ని, కమిషన్ తీసేసుకో మా డబ్బులు మాకు. మీ దగ్గర ఇంకొంచెం ఏమైనా రాజుగారు మీరు సామాన్యం లేరు కాదు అంటే మీరు కూడా పెడతారా ఏంటి? లేదండి, గ్రౌండ్ లెవెల్లో అదేలేండి బెట్టింగ్ రాయిళ్ళు చూడండి. మరి అది మరి పాపం వాళ్ళకి ఎలక్షన్ వస్తే అదో పండగ కదా, ఏదో కసిపోయింది. సరే పెడతారా పెట్టరా అనేది సరే వాళ్ళ ఇష్టం, పెట్టడం తప్పు అని చెబుతున్నాం. కానీ జరుగుతున్న పరిణామాలు అయితే అలా ఉన్నాయి రాజుగారు. ఇదొకటి. ఐపాక్ పాపం జనరల్గా ఐపాక్ వాళ్ళు చెప్పాలి ఇదిగో సార్ మనకి ఇన్ని వస్తాయని, కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయాడు. అది చెప్తున్నప్పుడు కూడా వెనక ఎవరికి ఉత్సాహం లేదు. సరే ఇలా ఉంటే బొత్స సత్యనారాయణ గారు అన్నిటికంటే గొప్ప విషయం, ఏదైనా రాష్ట్ర రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ గారికి ఒక మార్క్ ఉందండి. ఆయన ఏం చెప్పాడంటే
9వ తేదీన ప్రమాణ స్వీకారానికి మేము ఏర్పాట్లు చేసుకుంటున్నామని చెప్పాడు. విశాఖలో ప్రమాణ స్వీకార ఏర్పాట్ల కోసం అని చెప్పి నేడు స్థలాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఏది 4వ తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత స్థల పరిశీలన చేయటం వేరు. ఇప్పుడే 9వ తారీఖు ప్రమాణ స్వీకార ఏర్పాట్ల కోసం కన్ఫర్ము స్థల ఇది కూడా చేస్తున్నామని చెప్పారు. ఇంకా నయం క్యాబినెట్లో ఎవరుంటారు, మంత్రివర్గ లిస్టు కూడా చెబితే బాగుండేది కదా అని చాలామంది పాపం అనుకుంటున్నారు. అంటే దాంట్లో బొత్స సత్యనారాయణ గారి పేరు ఉండిద్దో లేదో అన్న ఉద్దేశంతో ఆయన చెప్పలేదేమో, బట్ అది కూడా చెప్తే బాగుండేది కదా అనేటువంటి ఇది కూడా వ్యక్తం చేస్తున్నారు. సరే, ఇదంతా ఒకవైపు. తెలుగుదేశం పార్టీ రేపు మహానాడుని పోస్ట్పోన్ చేసుకోవటానికి కారణం ఓడిపోతున్నాం అన్నటువంటి భయంతో తెలుగుదేశం పార్టీ మహానాడు పోస్ట్పోన్ చేసుకుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఓటమిని అంగీకరించింది. చూసారా, ఇది మా గెలుపు అని చెప్పని ఇంకొకరే ఏమైనా కాస్త చెప్పుకోవటం కూడా అన్నీ సాధ్యం కావాలండి. ఎలా ఉండిద్దంటే నిన్న పులివర్తి నానిని కొట్టబోయి చంపబోయి ఇక్కడ దాడులు చేసి మాచర్లో పోయి మమ్మల్ని తెలుగుదేశం వాళ్ళు కొడుతున్నారని చెప్పినట్లుండిద్ది ఏదైనా చెబితే. ఒకసారి బయట వేయండి బొత్స సత్యనారాయణ గారిది. 4 రోజుల్లో ఏదేమైనా బ్రహ్మాండమైన మెజారిటీతో ఎక్కడ దేశం అభివృద్ధి మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు 9వ తేదీ నాడు అంగరంగ వైభవంగా విశాఖపట్నంలో. 170 రావాలి, 170 దగ్గరగా వస్తాయని చెప్పేసి నేను చెప్పింది. ఒకటి తగ్గొచ్చు, 2 తగ్గొచ్చు. చెప్పాం కదా, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం యూనిఫామ్ గా సాచురేషన్ బేసిస్ మీద కింది నుంచి పై వరకు ఉత్తరాంధ్ర లాస్ట్ ఇచ్చాపురం వరకు బలమైన మంచి దీంతో మా పార్టీ గెలవబోతుంది అనేది మాకు కనపడుతున్న ఇది ఇప్పుడు కనపడుతున్న సూచన. మిగిలిన చోట్ల కూడా అట్లే ఉంటుంది. ఓవరాల్ గా అయితే సేమ్ యూనిఫామ్ ఇది. జగన్మోహన్ రెడ్డి గారి ఓటు ఏదైతే ఉందో, వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ ఓటు ఏదైతే ఉందో, ఆ బేస్ ఏదైతే స్ట్రాంగ్ ఇది ఉందో అది ఓవర్వెల్మింగ్ గా వెల్లువలాగా ఓట్ల రూపంలో వచ్చిందని మేము భావిస్తున్నాం. అది కనపడుతుంది. మీకు కూడా నేను ఇంతకుముందు చెప్పిందే, పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరగడం బ్రహ్మాండమైన ఆదరణ ఉంది. రిజల్ట్ కూడా అట్లాగే బ్రహ్మాండంగా ఉంటుంది అనేది మా అంచనా. మరి 13న జరిగితే మరి ఈ రోజున వచ్చి మీరు అన్నట్టు కార్యకర్తలకు ధైర్యం చెప్పడం మరి నెక్స్ట్ రోజే చెప్పొచ్చు కదండి. కానీ జగన్ గారు చెప్పారండి, June 4న నేను రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారు, వెల్లువలా వస్తుందంట, ఉప్పెనలా వస్తుందంట, ప్రవాహంలా వస్తుందంట. ఇది ఓట్లు వచ్చినాయి, ఉప్పెనలా వెల్లువలా అన్నీ వచ్చినాయి. కాకపోతే ఈ ఫ్యాన్కు పడలేదు, సైకిల్కి గ్లాసుకు పడ్డాయి అనేది ఈ జరుగుతున్న చర్చ అంతా. సరే, గ్లాస్కే కాకుండా సైకిల్కి కాకుండా ఫ్యాన్కే పడుంటే మరి ఏమయ్యారు? పందెం పెట్టేవాళ్ళు ఏమయ్యారు? ఎక్కడికి వెళ్ళారు? 2019లో మీరు చెప్పిన మాట విని పందాలు పెట్టినటువంటి వాళ్ళందరికీ బాగా డబ్బులు వచ్చినాయి కదా. 2019లో దాదాపు ఎలక్షన్లో ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో అంత డబ్బులు వచ్చినాయి కదా. ఆ రోజు లగడపాటి రాజగోపాల్ గారు ఏనున్నాడో పుణ్యాత్ముడు, అబ్బో ఆయన దెబ్బకి పాపం కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి. పాపం జీవితాలు నాశనం అయిపోయిన వాళ్ళు సంపాదించుకున్న జీవితం మొత్తం పోయింది. మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి ప్రస్థానం మొదలుపెట్టారు. అందుకని ఈసారి రాజగోపాల్ గారు మళ్ళీ వైసీపీ గెలిచిద్దని ఇస్తే బాగుండని చెప్పిన వాళ్ళందరూ ప్రార్థిస్తూ ఉన్నారు. ఈసారి అంటే మీకు అర్థమైంది కదా, రివర్స్. అందరూ తెలుగుదేశం గెలిచిద్దని ఇచ్చారు, మొత్తం పాపం ఇల్లు వాకిళ్ళు కూడా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ఇలా వైసీపీ గెలిచిద్దని ఇస్తే కొంచెం మళ్ళీ పికప్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా అని అనుకుంటున్నారు. మరి వారు చేయట్లేదు అనుకుంటా, వారు తమ్ముడు చేస్తున్నట్టున్నారు. మరి ఆయన రిపోర్ట్ ఇంకా రాలేదు.